గురించి చిన్న టాపిక్ వచ్చింది ఇక్కడ. దాని గురించి చెప్తాను. అది 4 అధ్యాయాలు. నిన్న ఒక అధ్యాయం మనం చెప్పుకున్నాము. ఈరోజు 2వ అధ్యాయం అనమాట. అంటే మొత్తం మనకి గణేశుడు చెప్పింది 4 అధ్యాయాల్లో చెప్పాడు. అది 4 అధ్యాయాల్లో ఒక్కొక్క దానికి ఒక్కొక్క మహత్ చెప్పి అసలు దూర్వాములు అంటే ఏమిటి అంటే దానికి ఎంతో గొప్ప ఇది ఉంది. గణేశుడికి ఏంటంటే ఎన్ని పూజలు చేసినా పువ్వులతోటి అతనికి అంత సంబంధం లేదు. ఉన్నాయి కదా అని మనం పుష్పాలతోటి అలంకరిస్తాం. కానీ అతనికి ఎక్కువగా ఇష్టపడేది పత్తిరిలో మొట్టమొదటి దుర్వాలు, రెండవది మారేడు. అంటే మారేడు అన్నది మిగతా దేవతలందరికీ కూడా ఇష్టం. అది ఎప్పుడైనా ఖాళీ ఉన్నప్పుడు చెప్పుకుందామా, మారేడు దళం ఎందుకు మనం పూజ చేయాలి, అది అసలు ఆవిర్భావం ఎలా జరిగింది, ఎందుకు మారేడుని, అది 3 దళాలతో ఎందుకు ఉంటుంది, అది 3 దళాల్లోని మన పూజ చేస్తున్నప్పుడు కుడి ఎడమ మధ్యలో పడినప్పుడు కూడా ఒక్కొక్క పక్కకి ఒక్కొక్క రకమైనటువంటి ఫలశ్రుతిని మనకి ఇచ్చేది. అది దాని వైభవం. నేను మీకు మీ బుర్రలో నేను పెట్టాను అనుకోండి, మీరు ఎప్పుడు వచ్చినా అది అడిగారంటే అది నేను ఆన్ చేసి మీకు చెప్పేస్తాను. అది అయితే ఇప్పుడు మనం అనుకునేది దూర్వాలలో నిన్నటి అధ్యాయం అయిన తర్వాత లత్య అనేటువంటి వాడు, కౌశికుడు అనేటువంటి ఆ మహర్షి నిన్న బంగారపు గరిక తేవడం, దేవతలందరూ రావడము, అక్కడ యజ్ఞం జరగడం, అది మనం చెప్పుకున్నాం. అక్కడ యజ్ఞం అంతా పూర్తి అయిపోయి వెళ్ళాక ముందు అంతా కూడా ఆమె భార్య ఏమనేది, ఏమండి ఎన్ని పువ్వులు తెస్తాను, మళ్ళీ దూర్వాలు పట్టరా అంటూ ఉంటారు, అక్కడికి వెళ్ళి నేను దూర్వాలు తెస్తూ ఉండాలి. నిన్న మనం అది చెప్పుకున్నాం కదా, అంటే లాస్ట్లో. అందుచేత నాకు ఎన్ని పువ్వులు ఉన్నాయి, ఇన్ని పత్రులు ఉన్నాయంటే నీకెందుకని అప్పుడే అతను పరీక్ష చేయాలని, భార్యకి కూడా దూర్వాల యొక్క గొప్పతనం తెలియాలి అని ఆ చిన్న దూర్వాన్ని ఇచ్చి అతని యొక్క తపశక్తితోటి భార్యను కూడా ఇంద్రలోకం పంపిస్తే యజ్ఞం జరిగింది. మొత్తం బ్రహ్మాది దేవతలందరూ కూడా అక్కడికి రావడము జరిగింది. ఈరోజు మనం 2వ అధ్యాయంలో చెప్పుకోవడం ఏమిటి అంటే ఈ దూర్వాల యొక్క గొప్పతనంలోని స్వయంగా, అంటే మనకు మొట్టమొదటి నుంచి చెప్తున్న వారి దీని గురించి అంతమంది ఎవరు, నారదుడు వచ్చి చెప్పినప్పుడు అతను విని అతని వారు ఈ పూజలు నేర్చుకుని ప్రత్యేకించి దూర్వనామాలతోటి కూడా మనకు పూజ అన్నది ఉన్నదన్నమాట. అయితే ఎందుకు అంత గొప్ప, దీనివల్ల లాభం ఏంటి, నాకు ఎందుకో ఒక్కసారి మీరు ఆ కథ చెప్పారు, ఎంతో ఆనందంగా ఉంది, తర్వాత ఇంకా మహత్తు ఉంది అని అన్నారు కదా, ఈరోజు మీరు నాకు ఆ కథ ఇంకొకటి అధ్యాయం కూడా చెప్పరా అని ఆ లస్య అడిగిందనమాట. అడిగితే కౌండిన్యుడు మొదలుపెట్టాడు. ఒకానొకసారి ఏమైంది, ఇంద్రుడు దేవలోకంలో ఒక పెద్ద సభ చేశాడు. ఆ సభకి ఎక్కడెక్కడ వాళ్ళు, గంధర్వులు, యక్షులు, కిన్నెరులు, కింపురుషులు, మొత్తం ఎక్కడెక్కడెక్కడ వాళ్ళు అందరూ వచ్చారు. ఎందుకంటే ఇంద్రుడు పిలిచిన సభ అంటే ఏమిటి ముఖ్యమైన విషయాలు ఉంటాయో మనం వినాలి అన్న ఉద్దేశంతో వచ్చాయి. అదే సమయానికి ఇంద్రుడు ఏం చేశాడంటే అప్సరసలు అందరినీ కూడా పిలిచి ఎక్కడెక్కడ దేవతలు, మునులు అందరూ వచ్చే కాదు, డిమాండ్ నాకు ఇస్తావా లేదా అన్నట్టుగా అతను వరాలన్నీ ఇవ్వడానికని చెప్పి అతను వచ్చాడు. ఏమిటి వరాలు ఇవ్వాలి నీకు చెప్పు అని అంటే ముందే చెప్పాడు. అంటే నీ మరణం మాత్రం ఇవ్వకుండా ఉండను నీకు, ఎందుకంటే నీకు మరణం తప్పదు, ఎప్పుడో అప్పుడు అవుతుంది, ఎలా నువ్వు మరణించుతావో చెప్పు నాకు అన్నాడు. మరణం ఉండదు అని చెప్పాను. అంటే మీరు చెప్పండి నాకని, నేనేంటి అడుగుతాను నువ్వు చెప్పు అని. ఇంక అన్నీ అడిగాడు అనమాట వాడు. అన్నీ అడిగి ముఖ్యంగా మనకు అది చాలా పెద్ద అవుతుంది, అంటే షార్ట్కట్గా మనం చర్చిస్తూ అనుకున్నాం కదా. ఏమిటన్నాడు వచ్చిన తర్వాత, నువ్వు నేను మరణించాలి అంటే ఆయుధం వాడకూడదు, ఏ ఆయుధాలతోటి నేను ఖండింపబడకూడదు, ఇవన్నీ కోరాడు. తప్పదు, బ్రహ్మగారు అన్నారు సరే అని. అనగానే వరం ఇచ్చేసారు అతను. వరం ఇవ్వగానే ఇంకా వీడికి ఇంకా పట్టపగ్గాలు లేవు. అమ్మో నాకు ఆయుధాలతో వాళ్ళు చంపలేరు, శరీరంలోని నేను మహాకాయుణ్ణి, అంచేత నన్ను ఎవరూ ఓడించలేరని గర్వం, ఇంకా ఇంత తపస్సు చేసి చూడండి వాళ్ళు ఏమిటి సంపాదించుకున్నారో, గర్వాన్ని అడగదొక్కకుండా ఇంకొంచెం గర్వం పెంచుకుంటూ వెళుతూ వాడు ఏం చేశాడు, వాడు ముందు నుంచి ఆకలి అని పుట్టాడు. వాడికి 4-5 మునీశ్వరులను తినిస్తే కూడా వాడికి చిన్న బ్రేక్ఫాస్ట్లా ఉండేది కాదు. కనిపించిన మునులని పట్టుకుని తిని మళ్ళీ అనుకునేవాడు, అబ్బా మునీశ్వరుల యొక్క రక్తం తాగుతూ ఉంటాయి ఎంత బాగుంటుందో అనుకునేవాడు. అండి అంతకన్నా దుర్మార్గుడు. మునులు ఏంటంటే పాపం తపస్సంపన్నులు, వాళ్ళు అలా కూర్చుని జానల్లో ఉంటే వీళ్ళు వెళ్ళి పుట్టుకొని తినేస్తూ ఉండేవాడు. ఎక్కడవుతుంది ఇంకా అంచేత ఎంతో భయపడి తపస్సులు, యజ్ఞాలు, యాగాలు, పూజలు, పునస్కారాలు ఇవన్నీ వదిలిపెట్టి
అక్కడి నుంచి ఎవడైనా వీడు వస్తున్నాడు అంటే వాడు ఎలా వస్తాడో తెలియదు, ఎక్కడి నుంచి వస్తాడో తెలియదు, ప్రపంచం అంతా వాడి చేతుల్లో పెట్టుకున్నాడు. అక్కడి నుంచి రావడము, వాడికి కావలసినంత మంది ముళ్ళని చంపడం, వాళ్ళు కానీ పరిగెత్తడం, పట్టుకోవడం, వాటి తాలూకు అడుగులు ఇక్కడ ఒక అడుగు వేస్తే అక్కడ ఒక అడుగు ఉంటుంది. అతికాయడని చెప్పాం కదా, ఎలాగవుతుంది? ఇలా చేసుకుండేవాడు. ఈ ఋషులందరూ భయపడిపోయి ఇక మన మునులు అన్నవాళ్ళం కానీ, యజ్ఞాలు చేసేవాళ్ళు కానీ, మంత్రోచ్చరణ చేసేవాళ్ళు కానీ ఎవ్వరూ లేకుండా అయిపోతున్నాము అని చెప్పి వీళ్ళందరూ ఎవరి దగ్గరికి వెళ్ళారు? ఈశ్వరుడు దగ్గరికి వెళ్ళారు. వరం ఇచ్చింది బ్రహ్మగారు కదా, అందుకని వీళ్ళు ఎవరికి చెప్పుకుంటారు? మళ్ళీ బ్రహ్మకు చెప్తే అతనే వరం ఇచ్చాడు. అతను ఆలోచిస్తున్నాడు, అతను సంతోషంగా ఇవ్వలేదు, తప్పని పరిస్థితిలో ఇచ్చాడు. ఇప్పుడు వీళ్ళందరూ కలిపి పరమేశ్వరుడు దగ్గరికి వెళ్ళారు. పరమేశ్వరుడు అడిగాడు, ఏమిటి మీ సంగతి, ఎందుకు వచ్చారని. మహాప్రభు ఇలా ఉంది, మాకు దినదిన గంటం దీర్ఘాయుష్లాగా ఉంది, ఏమిటి చేయమంటావు చెప్పు నాయన అంటే, సరే అయితే నేను గణపతికి చెప్తానన్నాడు. ఇక్కడ వస్తున్నాడు మనం గణపతిని పంపిస్తున్నాను అని. వీళ్ళు అన్నారు, సరే గణేశుడిని పంపిస్తున్నావా? తప్పకుండా పంపించు నువ్వు అనగానే వీళ్ళందరూ మళ్ళీ వచ్చి పాపం చూసుకుంటున్న పూర్తి ధ్యానం లేకుండా అటు ఇటు చూసుకుంటూనే, ఏమో వాడు వచ్చాడంటే దొరికిపోయాడంటే ఇంకెంతే సంగతులు, పరిగెత్తడం దొరక్కపోవడం అన్న ప్రసక్తి లేదు. కానీ ఏ తుప్పల వెనకైనా దొరికితే ఆ రోజైనా బతుకుతాము అన్న ఉద్దేశంతో వాళ్ళు వచ్చి అటు చూసుకుంటూనే పాపం చేసుకుంటున్నారు పూజలు ఇవన్నీ కూడా. ఇలాగ ఉన్నప్పుడు ఆ గణపతిని పంపిస్తానన్నాడు కదా, గణపతి రావాలి, ఎప్పుడు వస్తాడో గణపతి, మన ప్రాణాలు ఎప్పుడు కుదుట పడతాయో అనుకుంటున్నప్పుడు చిన్న పిల్లడు వచ్చాడు వీళ్ళ దగ్గరికి. చాలా చిన్న పిల్లడు, అంటే గణపతి బాలగణపతిగా వచ్చాడు. గణపతి బాలగణపతిగా వచ్చి అక్కడ నిలబడ్డాడు. ఋషులందరూ వెళ్ళి, నాయన గణపతి వచ్చావా అంటే, వచ్చాను, నాన్నగారు నన్ను పంపించారు, నేను జాగ్రత్తగా చూసుకుంటాను, మీకు ఇంకా ఏ బాధ లేకుండా నిర్విఘ్నంగా మీ యాగాలు అన్నీ మీరు చేసుకోండి, నేను చూసుకుంటానని. వీళ్ళకి ఒక్కసారి భయం వేసింది, అయ్యో ఇంత చిన్న పిల్లడిని పంపించాడు పరమశివుడు, గణపతిని పంపిస్తానంటే బాల రూపంలో వచ్చాడు, ఇతను ఆ కాయుడు వాడు విశాల కాయుడు, వాడిని ఇతను ఏమైనా రక్షించగలడా, చిన్న పిల్లడే అని, ఇతనికి కూడా శక్తి సామర్థ్యం రావాలి అని, శక్తి సామర్థ్యం రావాలి అని వీళ్ళందరూ ఏమిటి చేశారు? గణపతి స్తోత్రాలతో గణపతికి ఇంకొంచెం బలం రావడానికి. ఇప్పుడు మనం దేవతలందరికీ పూజ చేస్తున్నామంటే మన పూజల వలన దేవతలకి బలం వస్తుంది, దేవతలు మనకి వరాలు ఇస్తారు. అప్పుడు ఎందుకంటే మనం చేసినటువంటి హవిస్సు ఇది అగ్నిదేవుడి రూపంలో అతనికి చేరుతుంది, అది దేవతలకి బలం, వాళ్ళు మనకి ఇస్తారు. మనం పూజలు చేయకపోయినా, నైవేద్యాలు పెట్టకపోయినా, హవిస్సు లేకపోయినా, నేను చెప్పాను కదా, మనం కొరియర్ పంపించామంటే వాళ్ళకి అందిపోతుంది, వాళ్ళు ఎవడో మనకు తెలీదు, కానీ మనం అందిపోయిందని మనకు వార్త వచ్చేస్తుంది. ఎలా వెళ్ళింది? అగ్నిదేవుడు చేస్తున్నాడు ఇదంతా కూడా, ఆ ధూపంలో పట్టుకెళ్తున్నాడు. అగ్నిదేవుడు మనకి ఇంత సహాయం చేసినప్పుడు, మనిషి కదా, మన వాళ్ళు కొరియర్లా చేసినప్పుడు దేవతలు మనకి ఇంకెంత సహాయం చేస్తారు చెప్పండి ఒక్కసారి. అందుకని వీళ్ళందరూ కలిపి బాలగణపతి మీద స్తోత్రాలు చేస్తే గణపతి చక్కగా చిరునవ్వుతో కూర్చున్నాడు. ఇంతట్లో ఈ అతికాయుడు అన్నవాడు అక్కడికి వచ్చాడు. రాగానే గణపతి ఉన్నాడు అక్కడ, ఈ పిల్లడేంటి వీడు, నాకు ఒక దవడ పక్కని కూడా రాడు, ఇంకో 4-5 మునులు పట్టుకున్నాక వీడిని ఎంతసేపు అరచేత్తో కొడితే చాలు వెళ్ళిపోతాడు అని. చిన్నపిల్లడు కదా. సరే, ఈ ఋషులకు భయం వేసి వాళ్ళు పరిగెత్తి పారిపోయారు. వచ్చి వస్తుంది వాళ్ళ దగ్గరికి, వాళ్ళు కొట్టుకుని గణపతి అలా కూర్చున్నాడు. గణపతి అలా కూర్చుని చూస్తూ ఉండగానే అతికాయుడు దగ్గరికి వెళ్ళి, గణపతి దగ్గరికి వెళ్ళి గణపతిని పట్టుకుని, ఏది నీతో చాలా మంది వస్తూ ఉంటారు కదా, బ్రాహ్మలందరూ వచ్చి పూజలు చేస్తారు కదా, ఎక్కడికి వెళ్ళారో చెప్పు, వాళ్ళందరినీ నేను ఎన్నో 4-5 తిట్టే కానీ నా ఆకలి లేదు, నిన్ను కూడా నేను తినేస్తాను, ఆఖరిని తింటాను, నేను కొంచెం చిన్నవాడు కదా అని చెప్పాడు. అనగానే గణపతి ఏం చేశాడంటే ఒక్క మాట సూక్ష్మ రూపంలో ఉండి భయపడుతున్నట్టుగా అందిస్తూ అక్కడ ఉండగానే వాడు ఇంకా ఎవరు కనపడలేదు, అందాకట్లా తిందామని దగ్గరికి వచ్చాడు. వచ్చేసల్లా గణపతి ఏంటంటే రౌద్రంగా చూసి వీడిని ఇలాగా పట్టుకున్నప్పుడు మీదకెక్కాడు, ఒక్క జంపు చేసి మీదకి వెళ్ళాడు. మీదకు చేసినప్పుడు ఇతను ఎక్కడికి వెళ్ళాడు? అతికాయుడి యొక్క శిరస్సు మీదకు వెళ్ళాడు. శిరస్సు మీదకు వెళ్ళి పిడికిలు, ఆయుధాలతో చావకూడదు, పిడికిలు ఆయుధం కాదు, పిడికిలు పెట్టి మనం పొడుస్తూ ఉంటాం, బాక్సింగ్ అది పెట్టి కొట్టాడు. ఇలా ఆయుధాన్ని ఉపయోగించలేదు కదా, పిడికిడితో కొట్టాడు. కొట్టగానే వాడు ఈ గణపతి యొక్క ముష్టిఘాతానికి దుబ్బని కింద పడ్డాడు. పడగానే గణపతి పెద్ద నోరు దాపి
పుట్టుగా తినేసాడు వాడిని. అతికాయని తినేసాడు. ఒక చిన్న స్మాల్ ఒక లడ్డు నోట్లో వేసుకుంటాం చూడండి మనం, అలాగే తినేసాడు. తినేసేగానే దూరంగా నుంచి ఎక్కడి నుంచో చూస్తున్నారు, ఆకుల్లోంచి పిక్కల్లోంచి చంద్రాల్లోంచి చూస్తున్నారు ఋషులు. అమ్మో గణపతి తినేసాడు అతికాయుడిని అని. ఇలా చూసి వాళ్ళందరూ దగ్గరికి వచ్చేసలా అంటే చిన్న పిల్లడి రూపంలో వచ్చి అంత పెద్ద ఆకారంలో ఉన్నటువంటి అతికాయుడిని అవలీలగా ఆయుధంతో ఖండించలేదు, కొట్టలేదు, ఏ యుద్ధము చెయ్యలేదు, పుట్టుకని మింగేసాడు. అతని శరీరంలోకి వెళ్ళిపోగానే గణపతి కొంచెం కరుపు పెద్దదయ్యి వెంటనే ఏమైందంటే ఆ సొమ్మసిల్లి పడిపోయాడు. పిల్లడు కదా, సొమ్మసిల్లి పడి మూర్చొచ్చినట్టుగా పడిపోగానే వీళ్ళందరూ అమ్మో గణపతి ఇది చేశారు అందుకని వర్గలోకంలో ఉన్నటువంటి పార్వతీదేవి అమ్మండి, మీరు ఎప్పుడు నా పిల్లడిని పంపించి అతనికి గండాలు తెప్పించడానికి కారణం మీరే అండి. భార్య కోపం వస్తే భర్తని, భర్త కోపం వస్తే భార్యనే తిడతామంటే ఇంకోళ్ళని తిడితే ఊరుకుంటారా వాళ్ళు? ఉండరు. పార్వతీదేవి ఇప్పుడు రెచ్చిపోయింది. వెంటనే ఈశ్వరుడు పదదేవి మన ఇద్దరం వెళ్దాం, మన కుమారుడికి ఏమిటి నేనే పంపించాను. అవును మీరే పంపించారు, మీరే వెళ్ళొచ్చు కదా, ఏదో చేయడానికి మీరే వెళ్ళొచ్చు కదా అంటే లేదు, గణపతి ద్వారానే ఈ సంహారం జరగాలి, అందుకు పంపించాను పద అని పార్వతీ పరమేశ్వరులు, శ్రీమన్నారాయణ, లక్ష్మీదేవి మొత్తం దేవతలందరూ కిందకు వచ్చారు. ఇంద్రుడు వచ్చాడు. అమ్మో గణపతి ఇదిగా ఉందని వాయుదేవుని పిలిచి నువ్వు మందంగా గాలి వీచు అన్నమాట. ఆ గాలికి తనకి గణపతికి తెలివి రావాలని చెప్పాడు. వరుణదేవుణ్ణి పిలిచి నువ్వు దేవలోకంలో ఆకాశ గంగలోంచి నీ తొండ నిండా నీళ్లు పట్టుకుని వచ్చి వరుణుడు పట్టుకొచ్చి నువ్వు ఎవరికి ఇస్తావు అంటే ఇంద్రుడికి, ఆ ప్రాణులకి అందరికీ కూడా ఆ నీళ్ళు ఇచ్చి ఐరావతాన్ని తొండల్లో నింపుకుని రమ్మని అన్నాడు. ఇప్పుడు ఐరావతం వచ్చింది. కామధేను తలుపు నీ పాలు ముందు నోట్లో పోయాలి పిల్లడికి, నువ్వురా అంటే కామధేను వచ్చింది. మొత్తం వాళ్ళందరూ కూడా దేవాల నుంచి వచ్చారు. మెల్లని గాలి వేస్తున్నాడు, చక్కగా నీళ్లు పడుతున్నాయి. ఇంకా అక్కడ నుంచి దేవలోక గంగ వచ్చింది, దేవలోక గంగని పేశారు, అన్నీ చేశారు. కానీ గణపతి ఇంకా కళ్ళు తెలవలేదు. ఇంద్రుడు ఏంటి చంద్రుడిని పిలిచాడు. చంద్ర రా అని చంద్రుడిని తల మీద పెట్టాడు. చంద్రుడు చల్లనివాడు కదా, పెట్టాడు. చంద్రుడిని పెట్టిన తర్వాత కొంచెం కదిలిక మొదలైంది కదా, కదిలిక మొదలై మళ్ళీ లేచి ఆ తాలూకు చంద్రవంకతోటి ఉన్నటువంటి చూసి దేవతలందరూ కూడా స్తోత్రాలు చేస్తున్నప్పుడు ఇప్పుడు వచ్చారు సప్తఋషులు. కౌండిన్యుడు, ఉషధ్వజుడు, ఉతనాభుడు, బ్రహ్మదత్తుడు, గాధి, విశ్వామిత్ర, జమదగ్ని, పరశురాములు అందరూ వచ్చారన్నమాట. సప్తఋషులు కూడా ఇందులో వచ్చారన్నమాట. వచ్చి వాళ్ళంతమంది కూడా కూర్చుని మనం ఇలా కాదు గరికి పట్టుకుంటాం వెళ్ళి మోపులతోటి గరికను తీసుకొచ్చారంటే దూరవాళ్ళని తెచ్చారు. తెచ్చి గణపతి ఇంకా కొంచెమే కదిలేడు, పూర్తి తెలివి రాలేదు. ఈ దూర్వాళ్ళతోటి మొత్తం గణపతిని కప్పిస్తారు, పూర్తిగా కప్పిస్తారు. గరికలో ఉన్న లక్షణం ఏమిటంటే శరీరం వేడి చేసినప్పుడు చలవ చేస్తుంది, చలవ చేసినప్పుడు వేడి చేస్తుంది. ఇప్పుడు ఇతనికి ఏమిటంటే చలవలు కమ్మిస్తే వేడంటే అంత రాక్షసుడు కొంచెం పట్టు తప్పుతుంది. ఇంకా ఏమిటి చేయాలి అని చెప్పి వీళ్ళు వాసుకుని పిలిచారు. వాసుకి రాను పని నాగరాజు వచ్చాడు. ఆ నాగరాజుతో పట్టు పట్టారు. ఇవన్నీ గణపతికి ఎలా వచ్చాయో మనకి ఒక్క కథ. చంద్రుడిని పెట్టడం, తర్వాత ఇవన్నీ కూడా పాముతో కట్టడం. పాము ఎవరు? వాసుకి వచ్చింది. వాసుకి నాగాభరణంగా శివుడు ముక్కుంటుంది, శివుడి మెడలో అది వచ్చి చుట్టుకుంది అన్నమాట. ఆ పాము యొక్క స్పర్శ కడుపు మీద ఉంది. అంటే ఈ తాలూకు రాక్షసుడు అరిగి కొంచెం అరుగుతుంది. అంతా అయిన తర్వాత ఒక్కసారి ఈ గరిక పూర్తిగా ఎప్పుడైతే పెట్టగానే చక్కగా గణపతి కళ్ళు తెరిచాడు. తెలిసి ఏమైంది నాకు నాన్నగారు తండ్రిని చూశాడు. నాన్నగారు భయపడుతున్నారా? అంత శరీరాన్ని అరిగించుకుందుకే నాకు టైం పడుతుంది, నాకేమీ అవ్వలేదు. అంత వాడిని నేను అరిగించుకోవాలి కదా, వాడికి బ్రహ్మగారు వరం ఇచ్చారు కదా, వాడు ఎప్పుడు కొట్టకూడదు, వాడిని తిట్టకూడదు, వాడిని ఏమి నరకకూడదు, ఆయుధాలు వాడకూడదని ఎలాగా అనుకున్నాను. మింగేశాను. వాడిని మింగిస్తే మనకేమీ పర్వాలేదు, వాడికి బ్రహ్మగారు ఇచ్చిన వరాలు నిజం అవుతాయి. అలా చేస్తే నాన్నగారు ఇప్పుడు ఏమీ లేదని అంటే ఋషులందరూ చెప్తే ఋషులను పిలిచి ఆత్మీయంగా గణపతి చెప్పాడు, అమ్మ మీరు ఇంతలాగా చేశారు, ఈ తాలూకు ఋషులు అంతమంది కలిపి ఆ కుమారుని మీరందరూ బతికించారు. కారణం ఏంటంటే ఆ ఋషులు చెప్పారు, దేవతలకు కూడా తెలియనివి ఋషులకు తెలుస్తాయి. అందుకే ఎవరైనా సరే మనకు గోత్రం ఉంటుంది. గోత్రము అంటే గోవులోంచి వచ్చిందే ప్రతి వాళ్ళకి ఉంటుంది గోత్రం. ఆ గోత్రీకులని మనం తలుచుకుంటే
ఋషుల తాలూకు దయ మన మీద ఉండాలి. ఋషుల దయ లేనప్పుడు మనం ఎన్ని పూజలు యజ్ఞాలు చేసినా ఫలితం ఉండదు. నిత్యం ఎందుకు మనం పూజ చేస్తే ముందు గోత్రం చెప్పుకోమంటారు అంటే వాళ్ళు అన్నీ పాపం చదవక్కలేదు. మనం గోత్రం మనం చెప్పుకుంటే వాళ్ళు మంచి మనం చేసేది పూజ చేసేస్తారు. అందరూ చెప్పిగా కొంతమంది చెప్పుకుంటే బాధ అనిపిస్తుంది నాకు చదువుతుంటే. అలా వాళ్ళని పట్టుకోండి వీళ్ళని పట్టుకోండి, మా మనవాళ్ళు ఉన్నారండి, వాళ్ళు ఇంకా ఆస్ట్రేలియాలో ఉన్నారండి, అమెరికాలో ఉన్నారండి అంటే ఆ పేరుని చెప్పి వీళ్ళకి ఎంత కష్టం. దానివల్ల లాభం లేదు. ఇంటికి హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ పెద్దవాళ్ళు ఒకళ్ళు చెప్పిస్తే చాలు. అంటే అక్కడ కూర్చున్న పూజలో ఉన్న వాళ్ళలో ఎవరి కుటుంబానికి పెద్దవాళ్ళు మా గోత్రం అంటే చెప్పుకుంటే అయిపోతుంది. కానీ కొడుకులు కోడళ్ళు ఎవరు అక్కర్లేదు. తండ్రి ఉండగా కొడుకు గోత్రం చెప్పడానికి వీలు లేదు. అది మన ధర్మశాస్త్రం. అది మనం వింటే మనం మర్చిపోతాం. ఒకవేళ తండ్రి ఇంకో పై ఊళ్ళో ఉన్నాడు అనుకోండి, కుమారులు ఇక్కడ ఉన్నారు అనుకోండి, వాళ్ళు పూజకు కూర్చున్నారు అనుకోండి, అప్పుడు వాళ్ళ పేరు చెప్పారు. అంతేకాని వాళ్ళు కుటుంబాల్లోనే ఉంటారు, ఇంట్లో ఉంటారు, పెద్ద వయసు వాళ్ళు రాలేకపోతారు. తండ్రి గోత్రమే చెప్పుకోవాలి. కొడుకు అదే కదండి వస్తుంది. వాళ్ళకు కోట్లాట్లున్నా గోత్రం పోదు, గోత్రం అదే ఉంటుంది. ఇప్పుడు నాకు ఇంతలాగా చేసినందువల్ల నాకు ఎంతో ఆనందంగా ఉంది. చల్లదనం కూడా నాకు వచ్చింది. నాన్నగారు వాడిని నేను ఉదముట్టించితేను పర్వాలేదు. ఈ తాలూకు ఇదంతా ముఖ్యంగా నాకు తెలివి రావడానికి కారణం ఈ తాలూకు ఈ గరికేను అని చెప్పగానే వీళ్ళంతమంది కలిసి సరే అని ఈ గరికకి ఇంత పవిత్రత ఉందా అని చెప్తే గణపతే స్వయంగా చెప్పాడు. నాకు అన్నింట్లోకి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటిది ఏది అంటే గరిక. ఈ గరికతోటి నాకు ఎవ్వరు పూజ చేసినా వాళ్ళు ఏమీ చెయ్యక్కర్లేదు. నైవేద్యాలు కూడా ఎక్కువ అక్కర్లేదు. చిన్న బెల్లముక్క నైవేద్యం పెట్టి బుడసక్కలం నైవేద్యం సమర్పయామే అని పెట్టి ఈ గరికని అక్కడ నా మీద కానీ పెడితే అప్పుడు అద్భుతమైన ఫలితాలని వాళ్ళు పొంది ఎక్కడ లేని ఐశ్వర్యాలన్నీ నేను వాళ్ళకి ఇస్తాను. అందుకనే నాకు ఋషులందరూ కావాలి అంటే అప్పటి నుంచి ఈ ఋషులంతమంది కూడా గరిక పూజకి శ్రేష్టం ఇచ్చారు. లస్యాదేవి అని చెప్పి కౌండిన్యుడు అడిగితే ఈ గరికకి ఇంత మహత్తుందా, ఇంత కథ జరిగిందా మహాత్మా అని భర్తను అడిగింది. అంటే ఏమిటో ఈ ఒక్క కథ విన్నాను అని ఇంకా నాకు తృప్తిగా లేదు, ఇంకా ఈ గరికకి మహత్వం ఏమిటి చెప్పండి అని అంటే సరే అయితేను సంధ్యా సమయం అయింది కాబట్టి ఇప్పుడు మనకు సంధ్యా సమయం అయింది. సంధ్యా సమయం అయింది కాబట్టి మళ్ళీ నేను దేవతార్చన చేసుకోవాలి. రేపు నీకు ఈ గరికకు ఉన్నటువంటి మరొక మహత్తు కలుసుకుందాము. అది సాక్షాత్తు జనక మహారాజుకి ఈ గరిక పూజ ఎందుకు చేయడం అని చెప్పి జనకుడికి ఏంటంటే సీతామహారాజుకి కన్యాదానం చేసిన వాడే జనకుడు. అలాంటి జనకుడు యువకుడుగా ఉన్నప్పుడు పట్టాభిషేకం చేశాడు తండ్రి, యువరాజు అయ్యాడు అని కొంచెం గర్వం ఉంది. ఆ గర్వం పోవాలి అని చెప్పి గణపతి ఒక యోజన చేసి అక్కడికి రావడం. రేపు గణపతి జనక మహారాజు దగ్గరికి వచ్చి జనక మహారాజు యొక్క గర్వాన్ని దూరం చేసి అనేకమైనటువంటి వరాలన్నీ ఇచ్చి మళ్ళీ జన్మలో మనకి నువ్వు కన్యాదానం చేస్తావు, సాక్షాత్తు ఆదిలక్ష్మి కన్యాదానం చేస్తావు, నువ్వు ఎవరి కాళ్ళు కడుగుతావు అనుకుంటున్నావు, సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి కాళ్ళు కడుగుతావు, అవన్నీ కూడా చెప్తాను నేను అని చెప్పి తన భార్యకి చెప్తే ఆమె ఎంతో ఆనందించి మళ్ళీ ఎప్పుడు అవుతుంది అని చెప్పి ఆ రోజు నుంచి తక్కువ లేకుండా తన భర్తకు కావలసినంత గరికని పట్టుకొచ్చి పూజల దగ్గర యజ్ఞాల దగ్గర పెడుతూ ఉండేది. పూర్వాలను ఎందుకు పూజ చేస్తూ ఉన్నది నిన్ననొకటి కథ అయింది, ఈరోజు ఇదొక కథ అయిందనమాట. తర్వాత రాముడు ఏమిటి అతను ఎలాగ వచ్చాడు అవన్నీ కూడా మనకి జనక మహారాజు వస్తేనే కదా, మరి అప్పటికి ఇంకా జనకుడికి వివాహం లేదు, సునైనాదేవితో కూడా వాళ్ళకి వివాహం ఇంకా జరగలేదు. వాళ్ళ వివాహం అవ్వాలి మనకి పెట్లో. ఇప్పుడు మనం ఇంకుబేటర్స్ అంటాం కదా, అది ఎప్పుడో మనకి వాల్మీకి గారు వాళ్ళు రాసి పెట్టాడు అక్కడ. అందులోంచి ఆ పిల్ల పెట్టిలోంచి పుట్టడము అవన్నీ కూడా మనకి రామాయణంలో వస్తాయి. కానీ ఈ గణపతి వచ్చి ఇప్పుడు ఎలాంటి శాపాన్ని ఇచ్చాడు, జనకుడికి ఎన్ని వరాలు ఇచ్చాడు, నీ తాలూకు జీవితంలో ఒక పిల్లకి నువ్వు తెచ్చి పెంచుతావు. ఆ పిల్ల మామూలు పిల్ల కాదు, సాక్షాత్తు ఆదిలక్ష్మి. ఆమెకి నువ్వు కన్యాదానం చేస్తావు, ఎవరికో కాదు సాక్షాత్తు శ్రీమన్నారాయణకి చేస్తావు. మీ ఇద్దరు వివాహం భూలోకంలో అవుతుంది, ఎక్కడ లేని దేవతలందరూ నీ ఇంటికి వస్తారు అని చెప్పి ఎన్నో వరాలు ఇస్తాడు. అతనికి ఇచ్చిన వరాలు ఏమిటి, అది ఎలా జరిగింది, ఆ జనక మహారాజు గారికి ఎందుకు గర్వం వచ్చింది, ఏమిటి చేశారు, దూర్వాల యొక్క మహత్తు మరొక అధ్యాయం 3వ అధ్యాయం రేపు మనం చెప్పుకుందామమ్మా. స్వస్తి.